రైట్, ఇక మనం షర్మిల గారి కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ, అలాగే అక్కడి నుంచి జరుగుతున్న అటాక్ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కాకినాడ ఏలూరు దాకా వచ్చారు. ఈ మొత్తం జర్నీ అంతా కూడా, క్యాంపెయిన్ అంతా కూడా యాంటీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, మొత్తం గవర్నమెంట్లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, ఫెయిల్యూర్స్, వీటి మీదనే ఆమె దృష్టి పెట్టారు. కొద్దిగా టీడీపీకి కూడా చురకలేస్తున్నప్పటికీ రాజకీయంగా ఉంటుంది. ఆమె కాంగ్రెస్ పార్టీ కాబట్టి అటు టీడీపీని ఇటు వైసీపీని కూడా విమర్శించాల్సిందే, తప్పదు. కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, వారి పార్టీ కాబట్టి సీరియస్ అటాక్ జరుగుతోంది. ఫస్ట్ ఒక రోజు పట్టించుకోకుండా ఉన్న రెండో రోజు నుంచి ఇటువైపు నుంచి కూడా ప్రతిదాడి మొదలైంది. ఒక రకంగా చెప్పాలి అని అంటే చాలా తీసేసినట్టు, షర్మిలని కేర్ చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా పార్టీ నాయకులు మాట్లాడడం, పార్టీ సోషల్ మీడియానేమో క్యారెక్టర్ అసాసినేషన్, కొంతమంది అయితే కొన్ని పోస్టులు చూస్తూ ఉంటే నిజంగా చాలా భయంకరంగా ఉన్నాయి. సో ఈ రకమైన క్యారెక్టర్ అసాసినేషన్, భూత పురాణం నడిపిస్తున్నారు యువతల వైపు నుంచి. సో కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది? మస్తానవరి గారు నమస్తే. నమస్కారం సార్. షర్మిల గారి అటాక్ కి వైసీపీ నుంచి రెండు రకాల స్పందనలు మొదలైనాయి. ఒకటేమో ఎప్పట్లాగానే కొంతమందిని ఎగేసినట్టున్నారు, వాళ్ళు వచ్చి ఆ షర్మిలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, షర్మిలకి మాట్లాడే నైతికత లేదు, షర్మిలకు అంత తెలివి లేదు, ఇట్లా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలోనేమో చాలా భయంకరమైన అసాసినేషన్. సో ఏం చెప్తున్నారు మీరు? సార్, షర్మిలమ్మ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేటప్పుడు వీటన్నిటికి కూడా సిద్ధపడే ఆవిడ ఈ రాష్ట్ర ప్రజల పక్షాన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను పూర్తిగా తొంగలో తొక్కారు. ఆవిడ చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఒక అహంకారపూరితమైన ప్రభుత్వం, అట్లానే ఇక్కడున్నటువంటి పార్టీలన్నీ కూడా మోడీ గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి వైనం, అది స్టీల్ ప్లాంటా, ప్రత్యేక హోదానా, పోలవరమా, మరి ఇటువంటి అన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు చేకూర్చేటటువంటి అన్నిటిని కూడా మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు, పెడచెవిని పెట్టారని ఆవిడ ప్రశ్నిస్తూ ఉంది. ఒకానొక దశలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. మీకు నేను ఛాలెంజ్ సుబ్బారెడ్డి గారు అన్నారు, డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. వైవి సుబ్బారెడ్డి గారు చాలా కళ్ళ ముందు విపరీతమైన డెవలప్మెంట్ జరిగింది, గతం ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరిగింది, దీనికి కావాలంటే ఆవిడ వస్తే చూపిస్తామని చెప్పేటటువంటి మాట. చాలా స్పష్టంగా వైఎస్ షర్మిలమ్మ గారు, నేను రెడీగా ఉన్నాను, డేటు ప్లేస్ మీరు చెప్పినా సరే, లేకపోతే నన్ను చెప్పమంటే నేనే చెప్తాను అనేటటువంటి మాట. లేదా సోషల్ మీడియాలో అంటారా, కొన్ని కుక్కలు మరుగుతూ ఉంటాయి దారిన పోయేటప్పుడు. ఓ మహానుభావుడు అంటుంటాడు, ఊరన్న తర్వాత చెరువు, ఊరన్న తర్వాత మురిగే కుక్కలు ఉంటాయి అనేటటువంటిది. ఈ మురిగే కుక్కలకి షర్మిలమ్మ భయపడేటటువంటిది ఆవిడ కాదు. చాలా స్పష్టంగా ఉంది ఆవిడ ఈ రాష్ట్ర రాజకీయాల పట్ల, దేశ రాజకీయాల పట్ల కానివ్వండి, లేదా దేశంలో క్రైస్తవుల మీద, మణిపూర్ లాంటి రాష్ట్రం ఆంధ్ర భారతదేశం అంతర్భాగం కాదా? క్రైస్తవుల మీద అన్యాయం జరుగుతుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పార్టీలు కానీ పల్లెత్తి మాట కూడా మాట్లాడరా? ఒక క్రైస్తవుడు అయి ఉండి మాట్లాడతాడా లేదా అని చెప్పి చాలా స్పష్టంగా ప్రశ్నించింది. మరీ ముఖ్యంగా మోడీ గారు లాంటి వ్యక్తి ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి దానిలో ఏడుకొండల వెంకన్న సాక్షిగా 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి చెబితే 10 సంవత్సరాలు అన్న తర్వాత కూడా మొక్కుబడిగా నాటకం చేస్తున్నారు తప్ప మోడీ గారి దగ్గర వీళ్ళు ఎందుకు తాకట్టు పెడుతున్నారు అనేటటువంటి మాటని చాలా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ సమాధానాలు చెప్పలేనటువంటి అసమర్థత ప్రభుత్వం, పిరికి నాయకులు ఇవాళ దొడ్డిదారిన సోషల్ మీడియాలో ఏది పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడే కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఫిబ్రవరిలో మరో మిషన్తో షర్మిలమ్మ గారు ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ఒకటే ఈ రాష్ట్రానికి సమాధానం, ఈ రాష్ట్రానికి పరిష్కారం అనే విధంగా కూడా కాంగ్రెస్ కార్యక్రమాలు ఉంటాయి. అందుకు భయపడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వమే బట్టలు తడిసినటువంటి వాళ్ళు, బ్యాండ్ మాలించేటటువంటి వాళ్ళు, ఒకే ప్రోసలో మంత్రులు, సలహాదారులు, అర్హతను మించి మాట్లాడేటటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు షర్మిలమ్మ గారు సమాధానాలు చెప్పడం కాదు, ఇటువంటి మురిగే వాటికి షర్మిలమ్మ గారు కానీ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదని మీ ద్వారాగా
ఏబిఎన్ ప్రేక్షకులు తెలియజేస్తాం. అయితే ఇక్కడ ఒక్క నిమిషము మస్తాన్ వలి గారు, ఈ అటాక్ ఎంతకాలం కొనసాగుతుంది అనేది ఒకటైతే, సజ్జల గారికి ఎందుకో షర్మిల గారిని చూస్తే జాలేస్తుంది అన్నారు. ఎందుకో జాలి ఎందుకు వేస్తుందో మరి అదొకటి చర్చిద్దాం. తర్వాత కుటుంబాన్ని చీల్చింది ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డే చీల్చుకున్నాడు కుటుంబం మొత్తాన్ని నాశనం చేశాడని షర్మిల గారు స్వయంగా చెప్పిన నేపథ్యంలో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు, షర్మిల పర్యటనలకి కానీ ఆమె చెప్తున్న ప్రసంగాలకు కానీ జనస్పందన, జనం రియాక్షన్ ఎలా ఉంది?